నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్, అక్కడ ఒక 500. మన్యం జిల్లా శ్రీకాకుళం మన్యం దగ్గర పార్వతీపురం దగ్గరలో అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఒక 500. విజయనగరంలో ఇలా ప్రతి ప్రాంతంలోని కూడా విద్యా వైద్యం పేదవాళ్ళకి అందించేటువంటి మనం ఈ మధ్య తీసుకున్న ఒక సంఘటన వచ్చి కురుపాంలో అనేక మంది బాలికలు విష జ్వరాలతో 2-3 చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కేజీహెచ్ తీసుకొచ్చే లోపు కొంతమంది చనిపోయిన పరిస్థితి. అదే అక్కడే పాడేరు ప్రాంతంలో ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తిగా ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్ కూడా పూర్తయితే వాళ్ళు అక్కడే ఆ గిరిజన ప్రజలందరికీ కూడా అతి చేరువులోనే వాళ్ళకి వైద్యం అందేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా. ఏం చేస్తున్నారు ఈ డబ్బులంతా? ఇవాళ అమరావతి అంటున్నారు. సరే, మీరు అమరావతి డెవలప్ చేయండి, మేము కాదనట్లేదు. 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి చేయాలంటున్నారు కదా. కేవలం ఒక 5,000 కోట్లు కానీ మీరు కేటాయిస్తారు. 5,000 కోట్లే. సంవత్సరానికి 1000 కోట్లు అనుకున్న 5 సంవత్సరాలు అన్ని పూర్తాయి. ఒక్కొక్క హాస్పిటల్కి 500 కోట్లు కానీ మీరు కేటాయిస్తే ఎంతో చక్కగా మెడికల్ కాలేజ్ అన్ని పూర్తయి వైద్య విద్య రెండు కూడా అందుబాటులో ఉంటాయి కదా. మీరు వీరన్నింటినీ తక్షణమే మీరు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోలేని ఎడ్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంత స్థాయికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు దీనికి సంబంధించి మరి సంతకాల సేకరణ, ప్రతి ఒక్క సామాన్య ప్రజల తాలూకా మనోభావాలను కూడా మేము కేంద్రీకరించి ఈ సంతకాల ద్వారా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి కూడా అందించేటువంటి కార్యక్రమం. మరి రేపు ఎల్లుండ 28వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీలు జరుగుతాయి. దీంట్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో కూడా 28వ తారీఖున ఉదయం 8:30 కల్లా పెందుర్తి కూడల నుంచి మరి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము. దీనికి మీరందరూ కూడా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అన్ని పార్టీల వారికి పిలుపునిస్తున్నాను. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వచ్చి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టేటువంటి విధంగా మీరు అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.